మనతోని లుగ్నా సరవత్ గారు ఉన్నారు, ప్రముఖ న్యాయవాది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మహిళలకు 33% రిజర్వేషన్ పార్లమెంట్లో ఇక్కడ బిల్లు కూడా పాస్ అయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా మహిళలకి రిజర్వేషన్ ఓకే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎంతవరకు పడుతుందా, లేకుంటే మహిళలకు ఎంతవరకు గ్రోతింగ్ కోసం ఉపయోగపడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, ఎట్లా చూస్తూ ఉన్నారు మేడం ఈ పార్లమెంట్లో 33% రిజర్వేషన్ చట్టసభల్లో మహిళలు ఉండాలి అనే నినాదాన్ని ఎట్లా చూస్తున్నారు ప్రధానంగా? చూడండి, ఇప్పుడు 2026లో ఏదైతే వీళ్ళు చేస్తున్నారో 2023లోనే బిల్ పాస్ అయిపోయింది కదా. ఎప్పుడైతే 73rd and 74th ఏదైతే అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ అయిందో అది మనం చూడక తప్పదు ఇప్పుడు. ఎందుకంటే ఆ బిల్ ఏ రకంగా పాస్ అయింది, 2023లో మహిళా బిల్ పాస్ అయింది, అప్పుడు ఏం చేశారు, తర్వాత ఇప్పుడు ఎందుకు మళ్ళీ అది ఎందుకు తెర మీదకి వచ్చింది, కొంచెం ఆ హిస్టరీకి వెళ్ళాలా. అప్పుడు 73rd 74th పాస్ చేసినప్పుడు అప్పుడు 5 years చర్చలు. ఏమన్నాను నేను, 5 years ప్రతి డొమైన్ ఎక్స్పర్టైజ్ని, ప్రతి పార్టీని డిస్కషన్స్ పెట్టి అప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ యూనిక్ అమెండ్మెంట్ తీసుకొస్తే దానికి ఫలితంగా ఏమైంది ఈరోజు ఫిగర్ చెప్తున్నా నేను. దాదాపు అక్రాస్ ఇండియా 15 లక్షల మంది విమెన్ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో ఉన్నారు. ఎందుకంటే ఆ 73rd 74th అమెండ్మెంట్ అది తీసుకొచ్చింది. ఓకే, అట్లాగే వీళ్ళు శాతం ఎంత అంటే 40% ఉన్నారు, వీళ్ళేదో 33% అంటున్నారు. ఆ అమెండ్మెంట్ మూలాన 40% ఉన్నారు ఇప్పుడు ఎక్కడ, పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో స్త్రీలు. నౌ కమింగ్ ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2023లో పార్లమెంట్లో అందరు పాస్ చేశారు కదా, ఉమెన్కి 33% ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇండివిజువల్గా 33%ని ఒప్పుకోను. మానవాళి సగం ఉన్నప్పుడు 50% బై డిఫాల్ట్ ఉండాలి అంటాను నేనైతే. ఓకే సరే, పోనీ ఈ 33% 23లో పాస్ చేసుకున్నారు, అక్టోబర్లో పాస్ చేసుకున్న అప్పుడు ఏమన్నారు, ఏప్రిల్ 2024 ఎలక్షన్స్లో పెట్టండి, ఇది వెంటనే తీసుకొచ్చిండు అంటే అప్పుడు ఏమన్నారు, కాదు డీలిమిటేషన్ అవ్వాలా, సెన్సస్ అవ్వాలా అని 2 పెట్టారు కదా. మరి ఏమైంది మరి, అప్పుడు మా ఖార్గే గారు, మా నాయకులు అప్పుడు రాజ్యసభ అపోజిషన్లో ఏమన్నారు, మొత్తం అపోజిషన్ కూడా వాళ్ళు ఏమన్నారు, 24లో పెట్టండి. అది కాకుండా మీరు రిజర్వేషన్కి అందరు రిజర్వేషన్, ఈ 33% కూడా మరి ప్రతి వర్గం రావాలా కదా అందులో, అది కూడా చెప్పారు కదా. అది ఎస్సీ కానీ, ఎస్టీ కానివ్వండి, ఓబీసీ కానీ అన్ని పెట్టాలని చెప్పారు కదా. అవన్నీ ఏమైనాయి. సో ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ 2026లో అస్సలు పాయింట్ ఏంటి ఇక్కడ, డీలిమిటేషన్. ఆ డీలిమిటేషన్ అన్నది చాలా చాలా అన్డెమోక్రటిక్గా, ఒక కుట్రపరంగా ఎట్లయినా అన్ని సీట్స్ వచ్చి ఆ అన్ని సీట్స్లో రాజ్యసభలో మార్చట్లేదు, అది గమనించాలి ప్రతి ఒక్కళ్ళు. వీళ్ళు ఎక్కువ సీట్స్ పెంచుతున్నది కేవలం లోక్సభలో, రాజ్యసభలో కాదు. ఏమైతుంది ఇప్పుడు, ఏం పాస్ చేయాలన్నా లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభలో ఒకవేళ పాస్ అవ్వకపోతే ఈ రెండింటిని జాయింట్ సెషన్ పెట్టేస్తారు. పుస్సుమని పాస్ అయిపోతాయి ఇప్పుడు ప్రతిదీ. సో అక్కడ ఏం కావాలి మనకి ఏంటంటే హిందూ రాష్ట్రం కావాలా. హిందూ రాష్ట్రాన్ని ఎవరైనా డిఫైన్ చేయగలుగుతున్నారా వీళ్ళు? కేవలం మతంని మిస్యూజ్ చేసి హిందూ అని పెడుతున్నారు. కానీ హిందూ రాష్ట్రంలో మీకు జీరో పొల్యూషన్ ఉంటుందా, జీరో కరప్షన్ ఉంటుందా, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉంటుందా, ఏమాత్రం ఒక ఏదైతే పేదలు ఒక ఇంట్రెస్ట్ కడతా ఉన్నారు వాళ్ళు ఉంటారా, లిక్కర్ అంటూ ఉండదా, డ్రగ్స్ అంటూ ఉండదా, ప్రతి చోట మంచి రోడ్లు ఉంటాయా, ప్రతి ఎంటర్ప్రైజ్ మంచిగా ఉంటుందా, అంటే ఒక నందనవనంలా ప్రతి ఒక్కళ్ళు ఖుషి, హ్యాపీనెస్ ఇండెక్స్ పెరుగుతుందా? ఏంటి హిందూ రాష్ట్రం డెఫినేషన్? వీళ్ళు ఒక్క మాట చెప్పగలుగుతున్నారా? ఏమీ లేదు. వీళ్ళకి క్యాపిటలిస్ట్ కరప్ట్ మెంటాలిటీ. ఆ లోకంలో ఏదైతే ఆ ట్రంప్ అన్న ఒక కిరాతకము, బెంజామిన్ నెతన్యాహు అన్న ఒక కిరాతకము, ఎప్స్టీన్ ఫైల్స్ అన్న కిరాతకము, క్యాపిటలిస్ట్ కిరాతకము, ఉమెన్ మీద, పిల్లల మీద వీళ్ళకి ఇజ్జతే లేదు, ఒక సత్యం అంటూ లేదు, ఒక మానవత్వం అంటూ లేదు. అట్లాంటి కిరాతకం ఉన్న చేయాలని చెప్పి ఆ ఈవిల్ యాక్సెస్ లో ఇదిగో మన బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోడీ వాళ్ళ దోస్తులు అందరు ఇందులో ఉన్నారు. అందుకని మన మీద చాలా పెద్ద బాధ్యత ఏదైతే ఉందో, నేడు ఉమెన్ బిల్ కాదు వీళ్ళ పాయింట్. ఇప్పుడు సడన్ గా 23 నుంచి యూటర్న్ కొట్టుకుంటే మళ్ళీ ఎందుకు వచ్చారండి మీరు? సెన్సెస్ చేయలేదు, అప్పుడు సెన్సెస్ డీలిమిటేషన్ అన్నారు కదా, మళ్ళీ ఎందుకు యూటర్న్ కొట్టారు? మళ్ళీ పైగా ఈ సెన్సెస్ అన్నది 2026లో ఆఫీసర్స్ చెప్పారు, ఎవరు మన సెన్సస్ ఆఫీసర్స్ చెప్పారు, ఇప్పుడు డిజిటల్ గా చేస్తున్నారు. ఏదైతే సెన్సస్ ఇప్పుడు డిజిటల్ గా చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్ గా మాకు 6-7 months లోనే అయిపోతుంది, మాకు నో ప్రాబ్లం అని చెప్పి
సెన్సస్ ఆఫీషియల్స్ చెప్తున్నారు. మరి ఏంటి హడావడి ఇప్పుడు డీలిమిటేషన్ పాస్ చేసేది? కాబట్టి మాటికి ఇది ఉమెన్స్ అండర్ డీలిమిటేషన్ వీళ్ళు ఏం చేస్తున్నా కానీ ఇట్ హ్యాస్ టు గో టు ది పార్లమెంట్ కమిటీ. ఆ కమిటీలో అందరు పార్టీస్ ఉండాలా, ప్రపోర్షనల్ గా ఉండాలా. ఆ ప్రొటీన్ మీరు డొమైన్ ఎక్స్పర్టైజ్ ని పెట్టండి. ఎట్లయితే ఆ 73rd 74th అమెండ్మెంట్ పాస్ చేసినప్పుడు 5 years పాటు వాళ్ళు మేధావులతో పార్టీస్తో తర్జన భర్జన చేసేప్పుడు ఒక మంచి అమెండ్మెంట్ తీసుకొస్తే అది ఉమెన్ ఎంత ఈరోజు 40% ఉందంటే మజాక్ కాదు కదా. ఎందుకు ఉమెన్ కార్డు వాడి డీలిమిటేషన్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కుట్ర చేస్తా ఉందంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ మహిళలు ఎందుకు తీసుకొచ్చింది? అది వేరే బిల్లు, ఇది వేరే బిల్లు, అలాగ బిల్లు, కానీ ఇక్కడ ఈ రెండు ఒకటేసారి తీసుకురావడం వెనుక ఏమన్నా కుట్ర ఉందంటారా? కుట్ర ఏంటో చెప్తాను. డీలిమిటేషన్ నేను ఇందాక చెప్పాను, డీలిమిటేషన్ బిల్ అన్నది ఒక చాలా పెద్ద కుట్ర. అసలు అందులో డెమోక్రసీ అంటూనే లేదు, అది ప్రజలకి అందులో వెల్ఫేర్ లేదు అన్నది వీళ్ళకి తెలుసు. ఆ డీలిమిటేషన్ తొందరగా ఎందుకు రావాలా, ఎందుకు సీట్లు తొందరగా పెంచుకోవాలా, ఎందుకు ఇంతమంది మనకు ఆ ఓటు కావాలా, ఇది హిందూ రాష్ట్రం అన్న ఓటు, ఇంకేవేవో వీళ్ళ మతిలేని అఖండ భారత్ లాంటివన్నీ. సో ఇట్లాంటి ఇది చేయడానికి ఇది చాలా పెద్ద తప్పు చేస్తున్నారు వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎప్పుడు ఇది చేస్తారు ఏమంటే డైవర్షన్. డీలిమిటేషన్ తో పాటు వాళ్ళు ఇది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే చూసాడు మహిళలకి మేము చేస్తున్నాం చూడండి. మరి మహిళలకి మేము అంతకు ముందరే చెప్పినాం కదా, 24లోనే తీసుకురమ్మన్నాం. మీరు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? మరి ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ చేసి అది ఆ పాయింట్ మీద ఎందుకు ఆ బిల్ దీంతో పాటు ఎందుకు తీసుకొస్తున్నారు? ఆ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వాలి కదా. మేము అప్పుడు ఎందుకు వద్దన్నాం? 24 ఎలక్షన్స్ లో ఉమెన్ ది పాస్ అయిన బిల్ ని కూడా మీరు యాక్ట్ అయినా కాడా మీరు ఎందుకు ఇవ్వద్దన్నారు? ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? అప్పుడు జవాబు లేదు, ఇప్పుడు జవాబు లేదు. తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలు ఏమంటున్నారంటే మహిళా ద్రోహులు, రాజ్యాంగ ద్రోహులు ఈ విధంగా డీలిమిటేషన్ వ్యతిరేకిస్తా ఉన్నారు, మహిళల బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నారు, కేంద్ర మంత్రి స్థాయిలో కూడా మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు కేవలం డీలిమిటేషన్ బిల్ అక్కడ ఉంటే ఖడాఖండిగా దాని మీద ఉంటది. అందరికీ ఆ కుట్ర తెలుస్తా ఉంది. అది ఎంత అన్డెమోక్రటిక్ గా ఉన్నదో, ఎంత అన్కాన్స్టిట్యూషన్. అసలు అందులో ప్రజలు అంటూ ఏం లేదు. ఒక అన్సైంటిఫిక్ పరంగా, ఒక అజ్ఞానంగా నంబర్లు కావాలి భయ్ మేము ఇది చేసుకుంటాం అనే కూడా ఉంది. అది కనిపిస్తూ ఉండగా ఆ పరిధిగా ఆ ఫ్రేమ్ వర్క్ లో మీరు ఉమెన్స్ బిల్ ని అలా చక్కగా అలా తీసుకొచ్చి మీరు ఎందుకు వద్దన్నారు 2023 24లో కావాలంది దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు, ఇప్పుడే ఎందుకు తీసుకొస్తున్నారు అనే ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉందా? ఏమి లేదు. దాంతో పాటు ఇది తీసుకొస్తే చూసారా మేము ఒక మంచి పని చేస్తున్నాం, మేము ఉమెన్స్ ని ఎంపవర్ చేస్తున్నాం. మీరు ఎంపవర్ చేసేది ఏందయ్యా? 2020 మేము 73rd 74 ఎప్పుడో పాస్ చేసుకున్నాం అమెండ్మెంట్. దాంతో ఇంతమంది ఉమెన్ కి 40% ఉమెన్ ఉన్నారు. నేడు వీడు 33% గురించి మాట్లాడుతున్నారు. పంచాయతీలో మున్సిపాలిటీలో 40% ఉన్నారు. అంటే పార్టీలను పక్కకు పెట్టేస్తే ఒక మహిళగా, ఒక న్యాయవాదిగా ఇక్కడ జరుగుతున్న తీరుని ఎట్లా చూస్తూ ఉన్నారు? అంటే వాళ్ళకి ఏం సూచన ఇస్తారు కేంద్ర ప్రభుత్వానికి? మీరు ఇచ్చే సూచనలు ఏం చెప్తారు? ఎందుకంటే మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు, డీలిమిటేషన్ పేరుతోని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక న్యాయవాదిగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ తెలంగాణ ప్రజలకి మీరు ఇచ్చే సలహా ఏంది ఈ సమయం? చూడండి, అది మనం ఏం కేర్ తీసుకోవాలా? మహిళల బిల్లును పాస్ చేసి అది కాదు, అది అంతం కాదు. మహిళల దాంట్లో మనం ఈ 2-3 పాయింట్లు. ఒక పాయింట్ తెలంగాణలో చూసుకోండి, ఇది మొత్తం యావత్ దేశంలో జరుగుతుంది, కానీ తెలంగాణలో నేను కళ్ళారా చూసింది చెప్తున్నాను. ప్రతి చోట ఎక్కడైతే ఈ మెయిన్ సిటీలో, మీరు గ్రామాల దాకా వెళ్ళకండి, మన GHMCలోనే ఎంతమంది వార్డ్ కార్పొరేటర్స్ ప్రాక్సీలుగా ఉన్నారు? నేను పేరుతో సహా చెప్తాను. వార్డ్ నెంబర్ 72 ఆసిఫ్ నగర్ వెళ్ళి చూడండి, అక్కడ ఒక మహిళ రిజర్వ్డ్ అది, కానీ అక్కడ మూసా ఖాన్ నుంచి ఎలా అవుతాడు? మీరు నాచారం తీసుకోండి, అక్కడేమో మహిళా కార్పొరేటర్ కానీ సాయిజ్ నుంచి ఎలా అవుతాడు? చిల్కనగర్లో చూడండి, అక్కడ బీసీ రిజర్వ్డ్ కానీ అక్కడ జంట చెల్లమని అవుతున్నారు. సో నేనేం చెప్తున్నానంటే ఇది పోతుందా? ఈ రిజర్వేషన్ తీసుకొస్తే ఇది పోతుందా? ఈ ప్రాక్సితనం అన్నది పోతుందా? రెండోది వాళ్ళ ఇప్పుడు సిద్ధమవుతున్నది ఎవరు? వాళ్ళ భార్యలు, వాళ్ళ డాటర్స్ ఈ సిద్ధమైపోతా ఉన్నారన్నమాట. సో ఇది అసలు ఉమెన్ ని ఎంపవర్ చేస్తుందా, లేకపోతే ఉన్న వాళ్ళ మెన్నే ఇంకా ఎంపవర్ చేసేస్తా ఉందా అన్నది పాయింట్ ఇక్కడ. సో ఆ పార్టీల పరంగా కూడా 33% వాళ్ళు ఇవ్వాలా. ఫస్ట్ స్టెప్ పార్టీల పరంగా 33% ఇవ్వాలా. దాని తర్వాత ఈ ఉమెన్ లో ప్రతి ఉమెన్ లో కూడా ఆ రిజర్వేషన్స్ ఉండాలా. ఆ SC కానివ్వండి, AD కానివ్వండి, తర్వాత OBC కానివ్వండి, తర్వాత మైనారిటీస్ కానివ్వండి,
అందరికీ ఆ రిజర్వేషన్ లోపల మళ్ళీ ఈ విభజన ఉండాలా, లేకపోతే సేమ్ కేసు ఉంటుంది. దాని తర్వాత ఇంకా నేనేమంటానంటే ఏదైతే బీపీఎల్ క్యాండిడేట్స్ ఉన్నాయో బీపీఎల్ క్యాండిడేట్స్కి ఆదివాసీలకి వీళ్ళకి రిజర్వేషన్స్ ఉండాలంటాను నేను. వాళ్ళని ఎతికి ఇవ్వాలంటాను నేను. మొన్న మా కాంగ్రెస్ ఆదిలాబాద్లో ఎంపీ టికెట్ ఒక గవర్నమెంట్ టీచర్కి ఇచ్చారు, సుగుణ గారు అనేసి. సో దట్ వాజ్ ఏ వండర్ఫుల్ జెమ్ లాంటి, ఎందుకంటే ఆమెకు ఒక క్లీన్ రికార్డ్ ఉంది, ఆమెకి ఒక గవర్నమెంట్ టీచర్ చాలా మంచి సర్వీస్ చేసే ఆ రికార్డ్ ఉంది. అట్లాంటి ట్రాక్ రికార్డ్ వాళ్ళని తీసుకురావడం అనేది చేస్తే ఎప్పటికైనా మన ఏంటది జీరో కరప్షన్కి మనము తొందరగా వెళ్ళి 100% వెల్ఫేర్ స్టేట్గా ప్రతి ఒక్కళ్ళు ఎంపవర్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఒక ఇన్ఫార్మ్డ్గా చేతనవంతులుగా అది మారే అవకాశం తొందరలోనే ఇట్లాంటి మార్పులతో వస్తుంది. ఇంకొక చిన్న క్వశ్చన్, మహిళలకి భద్రత లేదు, ఈ మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకురావడం వల్ల ఎట్లా చూడొచ్చు? మహిళలకి భద్రతకరం అయిపోతా ఉన్న సమయంలో ఈ రిజర్వేషన్స్ అనేది ఎట్లా చూడొచ్చు? చూడండి, ఒక పక్క నుంచి మనము బిల్కిస్ బానో బిల్కిస్ బానోని కన్విక్ట్ అయిన వాళ్ళు రిలీజ్ అయితే వాళ్ళకి పూలదండలు వేస్తున్నాము. ఓ పక్క నుంచి హాథరాస్ చూసినాము, ఎన్నెన్ని చూడట్లేదు. ఆ నార్త్ ఇండియా మొత్తం అదే కదా, రోజుకు ఒకటి బయటికి వస్తుంది, ఇంకెన్ని అవుతున్నాయి అక్కడ. ఇన్ని చూస్తూ ఉండగా మీరు మహిళా బిల్ని 2023లో మొత్తం అందరు అప్రూవ్ చేస్తే 2024లో తీసుకురాకుండా ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ అన్న కుట్ర వస్తుంది. కాబట్టి మేము ఇది మేలు చేస్తున్నామని చెప్పి మేలు మీద ఆ ధోరణి ఉండాలని చెప్పి చేస్తూ ఉంటే వీళ్ళ మాటల్లో అసలు ఏం విలువ ఉందండి? వీళ్ళ జీరో వాల్యూ మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ నిజం చెప్పాలంటే.